వైష్ణవి అయితే వాళ్ళ బేబీ దగ్గరికి వెళ్ళి బేబీ అంటూ బేబీపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి నందిని, అజయ్ కూడా బాధపడుతూ ఉంటారు. బేబీ లే బేబీ, బేబీ నాకు కథలు చెప్పవా నువ్వు, లే బేబీ అంటూ వైష్ణవి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి నందిని ఏడుస్తూ ఉంటే అజయ్ అయితే ఏంటి నందిని ఇది, నువ్వు కూడా ఏడిస్తే ఎలా, వైష్ణవిని మరెవరు ఓదార్చుతారు అని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు. అది కాదు అజయ్, అన్నయ్య మళ్ళీ మెలకువ వస్తుందో లేదో అని నాకు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అజయ్ అయితే వైష్ణవిని దగ్గరకు తీసుకొని, వైష్ణవి నువ్వు ఏం బాధపడకు, నీ బేబీ మళ్ళీ వస్తారు, నీ బేబీ నీ కోసం మళ్ళీ లేచి వచ్చి నీకు కథలు చెప్తారు వైష్ణవి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వైష్ణవి అయితే నిజంగానా మావయ్య అని చెప్పి అంటుంది. నిజంగా వైష్ణవి అని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు. అది సరే కానీ ఇందాకలా నాన్నమ్మ వరలక్ష్మి ఆంటీని ఎందుకు అలా తిడుతుంది, వరలక్ష్మి ఆంటీకి మనకు ఉన్న సంబంధం ఏంటి మామయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని అజయ్ అయితే ఇలా అంటాడు, అప్పట్లో వరలక్ష్మి ఆంటీ మీ నాన్న మంచి స్నేహితులు, తన వల్లే ఇలా జరిగిందని మీ నాన్నమ్మ నమ్మకం, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి అజయ్ కవర్ చేసేస్తాడు. అది విని వైష్ణవి అయితే ఏంటి దానికే నానమ్మ అంతలా తిట్టాలా, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంటున్నారు కదా, అయినా ఎందుకు తిడుతుంది అని చెప్పి వైష్ణవి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.